హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఈరోజు మీతో నేతి బీరకాయ పచ్చడిని పర్ఫెక్ట్ వేలో అలాగే హెల్దీగా ఏ విధంగా చేసుకోవాలో షేర్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, ఆవాలు, నువ్వులు, అవిసె గింజలు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, అలాగే 2 టమాటాలు. నేను ఇక్కడ చూపించిన పోపు మొత్తం 2 టేబుల్ స్పూన్ లాగా తీసుకోండి, సరిపోతుంది. అలాగే నేతి బీరకాయలు ఫ్రెష్గా ఉండాలి, లేతగా ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో 2 నేతి బీరకాయలని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేతి బీరకాయలు మనం పీల్ చేయకుండా దాని తొక్కతో పాటుగా పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత కుదిరితే అంతగా కట్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది పచ్చడి అయితే. చూడండి ఇక్కడ నేను ఇలా కట్ చేయగానే చూడండి ఎంత ఫాస్ట్గా తెగుతుందో. సో లేతగా ఉన్నాయని అర్థం కదా, చాలా బాగుంటాయి లేతకాయలతో అయితే. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నింటినీ పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే పల్లీలని కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎండుమిరపకాయలు ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అలాగే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది మనకి. అలా కలర్ఫుల్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్న ధనియాలు, మినప్పప్పు, అవిసె గింజలు అలాగే నువ్వుల్ని కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నింటిని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు గింజలన్నీ ఎంత బాగా ఫ్రై అవుతే మనకి పచ్చడి అంత బాగుంటుంది టేస్ట్ అయితే. దీంట్లోనే ఇప్పుడు మనం ఇలా 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల టేస్ట్, ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు, కరివేపాకుని మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు ఇంకా కొంచెం ఫ్రై అవుతే బాగా బ్లాక్గా అయిపోతాయి కాబట్టి నేను ముందుగా వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత రిమైనింగ్ పోపు ఉంటుంది కదా, దాన్ని ఇంకొక 2 నిమిషాల పాటు కలుపుకోవచ్చు. ఎందుకంటే మనకి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చి ఫ్రై అయ్యేంత వరకు వేగితే చాలా చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేతి బీరకాయ ముక్కలు మనకి త్వరగా మగ్గిపోతాయండి, చాలా త్వరగా మెత్తగా అయిపోతాయి ఇవి. సో మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా ముక్కలన్నీ వేసేసుకొని ఒక్కసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది మనం టేస్ట్ చూసుకొని రుచికి తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే చాలండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇది కేవలం కలర్ కోసం మాత్రమే. ఇప్పుడు ఇలా ఒకసారి గరిటెతో మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ వాటర్ అది బయటకి వస్తూ చక్కగా ఎంత బాగా మగ్గిపోతున్నాయో. మనం దీంట్లో వాటర్ అసలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే బీరకాయల్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మనకి బయటకు వచ్చేసి చాలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లోనే మనం టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటోస్ వేసిన తర్వాత కలపకుండా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ వాటర్కి టమాటోస్ కూడా మనకి మెత్తగా మగ్గిపోతాయి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత బాగా సాఫ్ట్గా అయిపోయాయో. ఇప్పుడు ఇలా గరిటెతో ఒకసారి మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా చూడండి ఈ విధంగా దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి.
ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పోపు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న నేతి బీరకాయలు అలాగే టమాటోస్ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం చింతపండును కూడా ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చింతపండు కూడా గ్రైండ్ చేసేసాక మీకు చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం పోపుని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను కరివేపాకు, ఆవాలు, ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కలిపి ఈ విధంగా తాలింపు కూడా వేసేసుకున్నాను. ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా. మనం ఇలా తాలింపు వేసేటప్పుడు నువ్వుల నూనెతో కానీ లేదంటే పల్లీల నూనెతో కానీ వేసుకుంటే ఆ టేస్టే చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి తీరాల్సిందే. వేడి వేడి అన్నంలోకైనా రోటీస్లోకైనా అదిరిపోతుంది టేస్ట్ అయితే, అంత బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా నేతి బీరకాయని తినాలి అంటారు కదా మన పెద్దవాళ్ళు. సో తప్పకుండా మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.